వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. ఈరోజు స్టఫ్డ్ బెండి ఫ్రై చేసి చూపిస్తున్నానండి. దీన్ని తెలుగులో గుత్తి బెండకాయ ఫ్రై అని కూడా అంటారు. ఇది చాలా పాతకాలపు రెసిపీ మరియు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇది మనం ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ నేను చూపిస్తున్నాను కదా, బెండకాయల్ని ఈ విధంగా తరిగేసేసుకోవాలండి. అంతేను. ఈ పొడి నా దగ్గర ఎప్పుడూ ఉంటుంది. నేను కావాలన్నప్పుడంతా చేస్తూ ఉంటాను ఇలా ఫ్రై. మీకోసంగా ఇప్పుడు ఈ పొడి ఏ విధంగా తయారు చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తానండి. ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఫస్ట్ ఎండుమిర్చి మరీ మాడిపోద్ది, అందుకని ఫస్ట్ ఎండుమిర్చి వేసేసుకొని దాన్ని పక్కకు తీసేసుకోవాలండి. తర్వాత ధనియాలు, నెక్స్ట్ పచ్చెనగపప్పు, వేరుశనగపప్పు, మినప్పప్పు, ఇవన్నీ కూడా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఇదంతా కూడా సిమ్లోనే జరగాలి. ఇలా పౌడర్ కానీ చేసి పెట్టేసుకున్నామనంటే ఇట్లా మనం ఎప్పుడైనా ఫ్రై చేసుకునేటప్పుడు మనకి బాగా యూజ్ అవుతుందండి. ఎండు కొబ్బరి వేసాను, అస్సలు మిస్ చేయొద్దు. నెక్స్ట్ ఇదంతా కూడా స్టవ్ ఆపేస్తామన్నప్పుడుగా చివరగా ఈ తెల్ల నువ్వులు వేసుకోవాలి. తెల్ల నువ్వుల వల్ల ఈ ఫ్రై చాలా టేస్ట్ వస్తుందండి. ఈ ఎండు కొబ్బరి, తెల్ల నువ్వుల వల్ల ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు నేను తెల్లగడ్డలు ఒక 5-6 వేసుకుంటున్నాను. అన్ని కూడా ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి. ఇట్లా బెండకాయలు తీసుకొని దానికి ఏం చేయాలంటే చివర్లు కట్ చేసేసుకొని దాన్ని మనం నిలువుకి కట్ చేసేసుకోవాలండి. నాకు స్కిప్ అవుతుంది, అందుకని కొంచెం ఇబ్బందిగా కట్ చేశాను. అట్లా మనం అన్నీ కూడా అట్లా కోసేసుకునేసేసి ఆ లోపల మనం ఇప్పుడు చేసుకున్న స్టఫింగ్ పెట్టేసుకోవాలండి. చాలా సులభము, చాలా ఈజీ, చాలా టేస్టీగా ఒక 5 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. ఇది కొంచెం బాగా రోస్ట్ అయితేనే మనకి బాగుంటుందండి. పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు ఈ ఫ్రై. ఇట్లా అన్నీ కూడా స్టఫ్ చేసేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా బెండకాయల్లోకి స్టఫ్ చేసేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎందుకంటే పదే చెప్తుంటాను, మేము ఛానల్ స్టార్ట్ చేసింది ఈ మధ్యనే కాబట్టి మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. చాలా ఇస్తున్నారు నాకు సపోర్టు. ఇంకొంచెం కానీ ఇస్తే నేను ఇట్లాంటి వీడియోలు అన్నీ పెట్టడానికి నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది. అందుకని నేను ప్రతిసారి కుకింగ్ వీడియోలో చెప్తూ ఉంటానండి. ఇట్లా వెడల్పాటి బాండీ తీసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని ఈ స్టఫ్డ్ చేసిన ఈ బెండకాయలన్నీ కూడా వేసేసుకోవాలి. ఇంకా టర్న్ చేసేసుకోవాలండి. అంతే, అయిపోయింది. ఇంకొంచెం ఫ్రై అయితే మనకి స్టఫ్డ్ బెండి ఫ్రై రెడీ అండి. సూపర్గా ఉంటుంది. ఇది పప్పుచారులోకైనా లేదా సాంబార్లోకైనా, పెరుగులోకైనా, పచ్చడిలోకైనా, పులుసులోకైనా, దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి నేను చేసిన పద్ధతిలో ట్రై చేసి చూడండి. మీరు వారంలో 2 సార్లు అయినా సరే మీరు దీన్ని ప్రిపేర్ చేసుకుంటారు. ఒకసారి ట్రై చేయండి, సూపర్గా వస్తాయి ఇవి. ఇట్లా నేను డిష్ అవుట్ చేసేస్తున్నాను. ఇంకైతే బెండి ఫ్రై, స్టఫ్డ్ బెండి ఫ్రై రెడీ అయిపోయిందండి. నాకు ఒక 5-6 బెండకాయలకి ఒక 10 స్టఫ్డ్ బెండి ఫ్రైలు వచ్చాయి. నేను ఇవి పప్పులో వేసుకొని తింటానండి. పెరుగులో కూడా చాలా బాగుంటాయి. ఇట్లా 1 సైడ్ వేగనిచ్చి 1 సైడ్ ఫ్రై చేస్తే బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. థ్యాంక్ యూ అండి.